ఆ కొండ వల్లే ఈ బీచ్కి ఋషికొండ బీచ్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. సో బీచ్కి పక్కనే అన్నవాళ్ళు బోట్ తయారు చేస్తున్నారు. అక్కడ బోటింగ్ అనమాట. ఇక్కడ మనకి స్కూబా డైవింగ్ యాక్టివిటీ కూడా ఉంది. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అదే ఉన్నాయి. క్రాబ్స్ అవి ఉన్నాయి. ఆహా, ఇక్కడ కూర్చొని కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మన ఆర్కే బీచ్ నుంచి ఋషికొండ వరకు రోడ్డు ఎంత బాగుందంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు. వెల్ మెయింటైన్డ్. ఇలా కూడా మనం బీచెస్ ని కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ. సో ఈ షిప్ అంట బంగ్లాదేశీ వాళ్ళ షిప్. సో జస్ట్ ఇప్పుడే వైజాగ్కి బస్సులో దిగాను. అండ్ బస్సు దిగిన వెంటనే ర్యాపిడో బుక్ చేసుకొని స్ట్రైట్ అవే బీచ్ దగ్గరికి వచ్చేసాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. టైం ఇప్పుడు 5:30 అయింది మార్నింగ్. రాజమండ్రిలో 2కి ఎక్కాను అనమాట బస్సు. అక్కడ 5కి దిగేసాను. అసలు నాకు స్లీపే లేదు అసలు బస్సులో. ఏదో 1 అవర్ అట్లా కళ్ళు మూసుకొని తెరిచాను అంతే. దిగడం స్ట్రైట్ అవే బీచ్ దగ్గరికి వచ్చేసాను. అసలు అమేజింగ్ ఫీలింగ్, అసలు మాటల్లో చెప్పలేను. ఇంకా నేను హోటల్ రూము సంగతి ఏంటి ఇవన్నీ పట్టించుకోలేదు. అసలు స్ట్రైట్ అవే వచ్చేసా బీచ్ దగ్గరికి ఆటో బుక్ చేసుకొని. కొంచెం కిందకి వెళ్దాం. వైజాగ్లో సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంది నిజంగా. ఎప్పుడో 2016లో వచ్చాను నేను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు 2025లో ఆఫ్టర్ 9 years ఇంకా నేను హోటల్ రూమ్ కూడా చూసుకోకుండా డైరెక్ట్ బీచ్కి వచ్చానంటే ఆలోచించండి. అన్నీ బ్యాగ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి వెనక. ఇక్కడ చూడండి, పిల్లలు పొద్దున్న ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. నాకు కొంచెంసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. సన్ రైజ్ అవుతుంది కదా, సన్ రైజ్ చూద్దామా. ఈ కరెక్ట్గా నేను ఉన్న స్పాట్కి ఎదురుగానే YMCA అనే ఒక హోటల్ ఉంది. అందులో రూమ్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేద్దాం. ఒకవేళ రూమ్ దొరికితే బ్యాగ్స్ అన్ని పడేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడవచ్చు ఇక్కడ. వెల్కమ్ టు వైజాగ్. వైజాగ్ని బాగా చూపిద్దాం. వీడు చూడండి వచ్చి కూర్చున్నాడు, ఏంటో ఏదో ఒకటి పెట్టు అన్నట్టు. పొద్దున్నే నాకే టీ దొరకలేదు ఇక్కడ మీ రోడ్లో. నువ్వే చెప్పాలి టీ స్టాల్ ఎక్కడుందో. ఇది చూడు, టీ స్టాల్ ఎక్కడుంది? చాయ్ అను బిస్కెట్ ఇప్పిస్తే నీకు ఒకటి ఇస్తా బిస్కెట్. ఈ రెండు నన్ను ఫాలో అవ్వకుంటే వచ్చి ముక్కుతో ఇట్లా కొడుతుంది హలో అన్నట్టు. నువ్వే నాకు ఫస్ట్ వెల్కమ్ చెప్పింది వైజాగ్కి. పదండి రూమ్ ఏమన్నా సెట్ చేసుకొని మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చేద్దాం. నేను ఇంక పడుకోను మ్యాక్సిమం, ఎందుకంటే రేపు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. వీలైతే రేపు మొత్తం షూట్ చేసేయాలి ఇదంతా. ఈ బీచ్ రోడ్ స్ట్రెచ్ మొత్తం అన్ని స్పాట్లే. ఎంత వీలైతే ఎంత కవర్ చేద్దాం. ఇది YMCA బిల్డింగ్. 2016లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది హోటల్. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అయిపోయిందంట. సో పక్కనే ఇంకో హోటల్ ఉంది, అక్కడ ట్రై చేయండి అని అన్నారు. ఏదైనా బీచ్ రోడ్లోనే పడదాం హోటల్ ఏదైనా చీప్లో. సో ఎర్లీ మార్నింగ్ ఏ వెహికల్స్కి అలో ఉండదు అనమాట ఈ బీచ్ రోడ్లో. అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు, సైక్లింగ్ చేస్తూ ఉంటారు. చూడండి. గుడ్ మార్నింగ్. ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో పొద్దున్నే దిగంగానే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం కదా డైరెక్ట్గా. అక్కడ నుంచి నేను రూమ్స్ అయితే వెతుక్కుంటూ ఈ హాస్టల్ దగ్గరికి వచ్చాను. దీని పేరు జోస్టల్ అనమాట. జోస్టల్ అనే అప్లికేషన్లో బుక్ చేసుకున్నాను. ఈ 6 bed డార్మిటరీ ఇది వచ్చేసి నాకు 700 పడింది టోటల్గా. ఎమ్యూనిటీస్ అయితే నీట్గా ఉన్నాయి. మనకి ఛార్జింగ్ సాకెట్స్ అన్నీ ఇచ్చారు, అలాగే ప్రైవేట్ లాకర్స్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది. సో ఇప్పుడైతే మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అయితే మనం ఋషికొండ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ వెనక్కి వద్దాం, ఓకేనా. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి హాస్టల్ వాళ్ళే స్కూటీ కూడా ప్రొవైడ్ చేస్తారంట. సో అదొక గుడ్ థింగ్. వీళ్ళ దగ్గరే స్కూటీ తీసుకొని నీట్గా ఋషికొండ నుంచి అక్కడికి వెళ్ళిపోదాం. బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1లో మనం గుంటూరు నుంచి అరకు వరకు వెళ్తున్నాం కదా. ప్రజెంట్ అయితే వైజాగ్ వరకు రీచ్ అయిపోయాం. ఇంకా ఓన్లీ 1 స్టాపే. ఇక్కడ నుంచి అరకు అయితే వెళ్ళబోతున్నాం.
అండ్ అరకు వెళ్ళటానికి ఒక చిన్న ప్లాన్ వేసుకున్నారు, ఎలా వెళ్ళాలి ఏంటనేది అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో స్టే ట్యూన్డ్, ఫాలో అవుతూ ఉండండి. సో ఇంతవరకు నన్ను ప్రతి వీడియోలో చూస్తూ ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఫైనలీ రూమ్లో నుంచి బయటకైతే వచ్చాం. ఇదే అనమాట మన హాస్టల్. చెప్పాను కదా, పర్ డే వచ్చేసి మనకి 700 రూపీస్ ఛార్జ్ చేశారు. అలాగే బైక్ కూడా రెంట్ తీసుకున్నాం వీళ్ళ దగ్గరే. ఇది వచ్చేసి 600 రూపీస్ పడింది. సో నిన్న మనం రాజమండ్రిలో స్టంట్ అయింది కదా, బైక్ బుక్ చేసుకున్నా కూడా దొరకలేదు. చాలా కష్టం అయిపోయింది తిరగడం. అందుకే ఈసారి మిస్ అవ్వకుండా బైక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఏ అడ్డంకులు లేవు, హ్యాపీగా వైజాగ్ అంతా తిరిగేయచ్చు. సో మనం ట్రావెల్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ట్రిప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ రిషికొండ బీచ్ వరకు వెళ్దాం, అక్కడ నుంచి వెనక్కి వద్దాం. ఓకేనా, సో స్టే ట్యూన్డ్. డైరెక్ట్ రిషికొండ వెళ్ళాక వీడియో స్టార్ట్ చేస్తాను. సో వచ్చేసాం మనం రిషికొండ బీచ్కి. ఇక్కడే వెనక పార్క్ చేసుకున్న 20 రూపీస్ అంట. సో ఇక్కడ నుంచి మన జర్నీని స్టార్ట్ చేద్దాం వైజాగ్లో ఎక్స్ప్లోరేషన్. ఎప్పుడో 9 ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు రావడం. అప్పుడు అసలు ఈ రోడ్డు కూడా లేదు, ఈ మధ్య వేసినట్టున్నారు. ఇప్పుడు అంతా నీట్గా ఉంది రోడ్డు, స్ట్రైట్గా. అదిగోండి బీచ్. చాలా వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అంతకుముందు నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం 9 ఇయర్స్ బ్యాక్ ఈ గ్రీన్ కలర్ గ్రాస్ లాగా ఉంది చూసారా, ఇక్కడ అన్ని స్టాల్స్ ఉండేవి, మ్యాగీ స్టాల్స్. ఇప్పుడు అవన్నీ లేవు. నేను వచ్చిన టైంలో అప్పుడు రైనీ సీజన్, ఇక్కడ వరకు వచ్చున్నాయి వాటర్, అక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. అసలు బీచ్ అనేదే లేదు ఆ టైంలో నేను వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ చాలా లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ బోటింగ్ అనమాట. బోట్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు, స్పీడ్ బోట్లు అలాంటివి లోపల తీసుకెళ్తారేమో. మనకు కావాలంటే ఏటీవీ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎలాగో తెలుసు కదా, ప్రతి చోట ఉంటాయి హార్స్ రైడ్లు. ఎంతైనా బీచ్లో దిగి ఆడుకోవడంలో ఉండే మజాయే వేరు. సో ఎదురుగా కొండ ఉంది కదా, అది రుషికొండ. ఆ కొండ వల్లే ఈ బీచ్కి రుషికొండ బీచ్ అనే పేరు వచ్చింది. సో ఎనీవే మనం అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అసలు జనాలే లేని, మనుషులే లేని వైపుకి వెళ్దాం. ఎవ్వరు లేని వైపుకి వచ్చేసాను మొత్తం. ఇటువైపు ఏదో హోటల్ ఉంది, ఈ హోటల్లో ఫారినర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళంతా ఇక్కడ స్విమ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ప్రైవేట్ బీచ్ లాగా, మనం అంతకుమించి వెళ్ళకూడదు. ఇంతకుముందు నేను అంటే 9 ఇయర్స్ బ్యాక్ ఉన్నా అని చెప్పా కదా, అప్పుడు నేను ఇంటర్న్షిప్ కోసం వచ్చాను ఇక్కడికి. నా MBAలో ఉన్నప్పుడు 3 months సమ్మర్ ఇంటర్న్షిప్ కోసం ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాను అనమాట, వైజాగ్కి. వైజాగ్లోనే 3 months స్టే చేశాను. అప్పుడు చాలా తిరిగాం, కానీ అప్పుడు వ్లాగింగ్ ఇదంతా లేదు కాబట్టి జస్ట్ దగ్గరలోనే ప్లేస్ ఉంటే గూగుల్లో ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. సో ఆ టైంలో ఇప్పుడు మనకి ఈ రూట్ ఉంది కదా, ఆర్కే బీచ్ నుంచి రుషికొండకు వచ్చే రూట్, ఇదంతా కొంచెం మనం గీతం యూనివర్సిటీ దాటిన తర్వాత నుంచి కొంచెం నిర్మానుషంగా ఉండేది. అంటే ర్యాండమ్గా ఉండే బీచెస్, ఇలా పబ్లిక్గా యాక్సెసిబుల్గా ఉండకుండా జస్ట్ మనం చెట్లలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎవ్వరు ఉండరు, మనమే ఉంటాం. సో అలాంటివి వెళ్ళేవాడిని ఎక్కువగా ఆ టైంలో. ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్లు వచ్చేసినాయి, చుట్టూ బిజినెస్లు వచ్చేసినాయి. సో యాక్సెస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. వెళ్ళేటప్పుడు చూద్దాం, అలాంటి ఏమైనా స్పాట్స్ ఉంటే నీట్గా అక్కడ ఆగి మంచి లోన్ టైం అయితే స్పెండ్ చేద్దాం. బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 1ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇన్ కేస్ మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాను, గుంటూరు నుంచి అరకు వరకు అయితే వెళ్తున్నాను. గుంటూరు నుంచి విజయవాడ, అండ్ విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి, ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఆ వీడియోస్ అన్నీ మీకు ఐకార్డ్లో లింక్ ఇస్తాను. అలాగే ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి పెట్టాను. సో 1 by 1 వరుసగా చూసుకుంటారండి. చాలా అంటే చాలా అడ్వెంచర్స్ జరిగాయి. సో ఏది మిస్ కాకుండా చూడండి. ఇంకా మనం వైజాగ్లో చాలా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని బీచెస్సే ఉన్నాయి. సో రుషికొండ వన్ ఆఫ్ ది బీచ్. సో నాకు ఏదైనా నా స్టైల్లో కొత్త పర్స్పెక్టివ్లో చూపించడానికి ఏమన్నా కంటెంట్ దొరికితే బాగుండని కోరుకుంటాను. నేను అలాగే రాజమండ్రిలో జరిగింది, రాజమండ్రి గోదావరి నదిలో ఫిషర్మ్యాన్ బోట్ ఎక్కి వెళ్ళాను, వాళ్ళతో పాటు ఎక్స్ప్లోర్ చేశాను. సో అది ఇంట్రెస్టింగ్గా వచ్చింది, వీడియో చూడండి. సో అలాంటి మూమెంట్స్ మనకి వైజాగ్లో ఏమన్నా తగులుతాయేమోనని చూస్తున్నాను అనమాట. సో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం, ఏది దొరికితే అది. ఓకే, మనమైతే ఇప్పుడు రాక్ ఫార్మేషన్ ఉంది చూసారా, అక్కడికి వెళ్దాం. అక్కడ క్రేజీగా ఉంటుంది వ్యూస్. మరీ డేంజరస్గా లోతుగా వెళ్ళకుండా కొంచెం మధ్యలో దాకా వెళ్ళి అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం, వాటర్ వ్యూ. సో బీచ్కి పక్కనే ఇక్కడ చూడండి అన్నవాళ్ళు బోట్ తయారు చేస్తున్నారు. చుట్టూ ఇదేంటో చీపురు కట్టలాగా పెడుతున్నారు. ఇదేంటి కొబ్బరి చెట్టుదేనా? ఇంకా ఎండుగడ్డి. సో ఎండుగడ్డితో ఇలా అల్లుతారు. సో అట్లా చేస్తున్నారు చూడండి. ఇది ఓన్లీ చేపలు పట్టడానికేనా? ఇది డిఫరెంట్గా ఉంది పడవ, వాటితో పోలిస్తే సేమ్ అలాగే వస్తుందా? దానిలాగే
సో చూడండి పడవ ఎలా తయారు చేస్తారు. ఎన్ని రోజులు పడుతుంది అన్న తయారు చేయడానికి? 3 రోజుల్లో చేస్తారు. అబ్బో 3 రోజుల్లో ఈ పడవ రెడీ చేసేస్తారంట మొత్తం ప్రాసెస్ అంతా. ఈ చెక్కకి ఏదో అంటించారే నల్లగా, ఏంటిది ఇది? తారా? చెక్కకి తారు పోసి దాన్ని కట్ చేసి ఆ మొక్కల మధ్యలో ఇవి పెడుతున్నారు. ఎండుగడ్డి అల్లుతున్నారు నీట్గా. లీక్ అవ్వకుండా, వాటర్ లోపలికి రాకుండా స్ట్రాంగ్గా ఉంచుద్ది. ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. భలే కట్టుకున్నారు తెర, మంచి ఎల్లో కలర్ తెర. దాని కింద కూర్చొని నీట్గా చేసుకుంటున్నారు. జస్ట్ 3 రోజుల్లో తయారు చేస్తారంట. ఫినిష్ అయిపోయిన తర్వాత పడవ ఎలా ఉంటుందో చూపిస్తారండి. సో మొత్తం ఫినిష్ అయిపోయాక ఇలా ఉంటుంది పడవ మొత్తం. నాకు తెలిసి ఇది కొంచెం పెద్ద సైజు, అది చిన్నది. సో దీనికి కూడా ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎండుగడ్డి, ఇక్కడ కొంచెం ప్లాస్టిక్ ఉంది పైన. అంతేనా, పడవ తయారు చేయడం ఒక ఆర్ట్ నిజంగా. లీక్ లేకుండా స్ట్రాంగ్గా మళ్ళీ అలలు తాకిడి తట్టుకునేలాగా తయారు చేయడం. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ బీచ్లో. ఇక్కడ మనకి స్కూబా డైవింగ్ యాక్టివిటీ కూడా ఉంది. ఇట్లా ట్యాంక్ అన్న హాయ్ ఫస్ట్ టైమా బ్రో? అంటే ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా ముందు? ఏమన్నా వాటర్ అంతా క్లియర్గా ఉంటాయా కింద? అదే ఇది అంటే వైట్ శాండ్ బీచెస్ కాదు కదా మనకి, కొంచెం విజన్ కొంచెం తీసుకెళ్తా అంటున్నారు. బాగానే ఉందా? ఓకే, కోరల్స్ అవి ఆల్ ద బెస్ట్. జాగ్రత్త, కేర్ఫుల్. ఇదిగోండి వాటర్లో ఎలా ఉంటుందో వీడియో కూడా చూపిస్తున్నారు. ఓకే, ఇక్కడ రుషికొండ బీచ్లో లివ్ ఇన్ అడ్వెంచర్ స్కూబా డైవింగ్. సో గోవా కంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తాం మేము. అక్కడైతే 1500కే చాలామంది అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్తారు. సో అదేంటంటే 5 మినిట్స్ కూడా లోపల ఉంచరన్నమాట. మనం ఇప్పుడు తీసుకెళ్లేది వైజాగ్ బీచ్లో లివ్ ఇన్ అడ్వెంచర్ స్కూబా డైవింగ్ వారైతే 36 ఫీట్ తీసుకొని వెళ్తారు, 12 మీటర్స్. 1 అవర్ పాటు చేయిస్తారు. స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా సరే, స్విమ్మర్ ఆర్ నాన్ స్విమ్మర్ బ్రీఫింగ్ ఇచ్చి వాళ్ళకి పర్సనల్గా ట్రైన్ చేసి 1 అవర్లో కూడా ఫిషెస్తో లైవ్లో ఫొటోస్ వీడియోస్ కూడా తీసి మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో పాటు స్విమ్మింగ్ కూడా చేపిస్తారు. ఒక పర్సన్కి 4500. 50% టూరిజంకి వెళ్తుంది, 50% వచ్చేసి కంపెనీకి వెళ్తుంది. సో అందుకే ఇంత ప్రైస్ మాట. ఈ ప్రైస్ని అఫోర్డ్ చేయడానికి కూడా 1 అవర్ అంటే మోర్ దెన్ టైం, చాలా ఎక్కువ టైం. బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఎవరైనా చెయ్యాలని అనుకుంటే వచ్చి మీరు పర్సనల్గా వచ్చి రుషికొండ బీచ్ వైజాగ్లోని లివ్ ఇన్ అడ్వెంచర్స్ మా వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. బాయ్ ఫ్రెండ్స్. సో చూసారు కదా, అన్న చెప్పింది విన్నారు కదా. అది స్కూబా డైవింగ్ 4500 per person అంట. సో 1 అవర్ తీసుకెళ్తారంట కిందకి. వీడియోస్ అన్నీ చూపించారు ఇంతకుముందు తీసుకెళ్ళిన టూరిస్టులు అందరివి. చాలా బాగుంది. నేను ఏమనుకున్నానంటే మామూలుగా ఫారెన్లో లాగా వైట్ శాండ్ బీచెస్ కాదు కదా మంది, అంత క్లియర్గా ఉండదేమో కింద అని అనుకున్నా. కానీ వీడియోస్ చూసాక అర్థమైంది, సూపర్ ఉంది. వాళ్ళే మీకు గోప్రోతో అన్ని షూట్ చేసి ఎడిట్ చేసి మరీ ఇస్తారంట. అంటే వితౌట్ ఆడియో ఇస్తారు. మీరు కావాల్సిందంటే వాయిస్ ఓవర్లు కానీ లేకపోతే ఆడియో కానీ అదే మ్యూజిక్ కానీ పెట్టుకోవచ్చు. మీకు హారిజాంటల్గా ఉంటే హారిజాంటల్, వర్టికల్గా ఉంటే వర్టికల్, ఎలాగైనా తీసిస్తారు. సూపర్ ఫన్. 4500. సో వచ్చేసాం ఫైనల్గా రాక్స్ దగ్గరికి. నడవడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ వర్త్ ఇట్. ఆల్మోస్ట్ ఒక 200 to 300 మీటర్స్ మనం సముద్రం లోపలికి వెళ్తాం. టిప్ వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. మరి అక్కడ అంటే సడన్గా పెద్ద అలలు వచ్చినాయి అనుకోండి, మొత్తం తడిచిపోతాం. అందుకే ఎంతైతే సేఫెస్ట్ పాయింట్ అంతవరకు వెళ్దాం. ఎందుకంటే కొన్ని వీడియోస్ చూస్తాం కదా, సడన్గా పెద్ద అలలు వచ్చి కొట్టుకుపోతారు. అలాంటివి జరగకుండా సేఫెస్ట్గా కొంచెం దూరం వరకు వెళ్దాం చాలు. ఏం లేదు, జస్ట్ మీకు చూపించడం కోసమే. ఈ వీడియో చూసి ఎవరు ట్రై చేయకండి. ఇది కొంచెం నడవడానికి డేంజరస్గా ఉంది. ఇలా గెంతుకుంటూ వెళ్ళాలి. స్టంటే, ఇది పెద్ద స్టంట్. ఇక్కడ చూస్తుంటే రాక్స్ అన్ని తడిచిపోయాయి. అంటే అలలు ఇక్కడ వరకు వస్తాయి. అదిగోండి బీచ్. మనం ఇట్లా నడుచుకుంటూ ఈ రాక్స్ అంతా కవర్ చేసుకుంటూ వచ్చాం. ఈ బోట్ వాళ్ళు ఉన్నారు చూసారా ఇక్కడ, వాళ్ళే ఇందాక మనం స్కూబా డైవింగ్ అప్పుడు ఇందాక మాట్లాడాం కదా వాళ్ళతో. వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారంట స్కూబా డైవింగ్కి, 2 ఫ్రెండ్స్. సో తీసుకెళ్తున్నారు వాళ్ళని. 1 అవర్ 36 మీటర్స్ వరకు కింద తీసుకెళ్తారంట. అంటే చాలా లోతు. నాకు భయం, ఎందుకంటే నాకు డీప్ వాటర్స్ అంటే అదొక ఫోబియా ఉంది. డెఫినెట్గా నా జీవితంలో చేయలేను స్కూబా డైవింగ్, ప్యానిక్ అయిపోతా. సో ఈ రాక్స్ ఎక్కుతుంటే మనకు ఒక చిన్న ప్రైవేట్ బీచ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఒక సర్కిల్ వరకు ఏం లేదు, లోతు లేదు. సరే ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఇదంతా. కానీ రాళ్ళు ఉంటాయి కింద, గుచ్చుకుంటాయి డెఫినెట్గా. కానీ అది రెగ్యులర్ బీచ్. అది దాటుకొని ఇటు వస్తే మనకంటూ ఒక ప్రైవేట్ బీచ్. సూపర్ కదా. ఇక్కడ పెద్ద పెద్ద క్రాబ్స్ ఉన్నాయి తిరుగుతూ రాళ్ళ మధ్యలో. వీలైతే ఒకటి క్యాప్చర్ చేస్తాను. ఇప్పుడు వరకు చిన్నవి చూస్తాయి. అదిగోండి అక్కడ ఉంది చూడండి క్రాబ్. చూసారా, కలర్ఫుల్గా ఉంది భలే. ఇంకోటి ఏమైనా కనిపిస్తే బాగుండు. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి క్రాబ్స్. అదిగోండి తడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది అది. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి.
నేను వచ్చానని దాక్కుంది. సో మొత్తానికి మనకంటూ ఒక ప్రైవేట్ బీచ్. ఇక్కడ కూర్చొని కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ నేను తడవదలుచుకోలేదు. ఎవరైనా వచ్చి ఆడుకోవడానికి, పిల్లల్ని తెచ్చి ఆడుకోవడానికి సేఫ్ ప్లేస్ ఇది. కానీ రాళ్ళని క్లైమ్ చేయాలి, అది వేరే విషయం. కానీ ఈ ప్లేస్ చాలా క్యూట్గా ఉంది చూడండి, బాగుంది. అంత లోతు ఉండదు ఇక్కడ, అన్ని రాళ్ళ అక్కడ బోర్డర్ లాగా ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆడుకోవచ్చు, లోతు లేదు. అంటే ఈవినింగ్ అయితే కొంచెం హైటైడ్ అయ్యి కొంచెం వాటర్ పెరుగుతాయి. ఓ నన్ను తడిపేయకండి. ఈవినింగ్ అయితే కొంచెం హైటైడ్ వచ్చి మొత్తం మునిగిపోద్ది. ఇప్పుడు అంటే బాగుంది. సో మళ్ళీ మనం రిటర్న్ బయలుదేరదాం. ఇంకా మనం చాలా ప్లేసులు తిరగాలి కాబట్టి నెక్స్ట్ తెనేటి పార్క్ వెళ్దాం. ఇక్కడ కావాలంటే మనం బీచ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇట్లాంటి రంగురంగుల బట్టలు కొనుక్కోవచ్చు. అన్ని సైజెస్లో ఉన్నాయి. ఇవి ఎక్కువ చేశాను నేను బీచ్లో. ఐ లవ్ వైజాగ్ అనేవి చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. లేడీస్కి స్విమ్ వేర్ లాంటివి, అలాగే పిల్లలకి శాండ్తో క్యాస్టిల్ తయారు చేస్తారు కదా, వాటి కోసం బొమ్మలు. ఇదిగోండి టీషర్ట్స్ ఐ లవ్ వైజాగ్ ఇవి ఎన్ని ఉన్నాయో. ఎంత కమ్ముతున్నారన్న ఇవి? స్లీవ్లెస్ అయితే 100, ఫుల్ స్లీవ్ అయితే 150. అన్నీ అవే ఉన్నాయి బీచ్ బయట. సన్ గ్లాసెస్ అన్నీ యూజ్ అండ్ త్రో లాగా వచ్చి వేసుకొని వాడుకొని పడేయచ్చు అన్నట్టు. అసలు ఈ రోడ్ అయితే సూపర్ అండి. మన ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు రోడ్డు ఎంత బాగుందంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు, వెల్ మెయింటైన్డ్. సో మనం రుషికొండ బీచ్ నుంచి యువతలకు వస్తున్నప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఇలాంటి రూట్స్ పట్టుకొని అప్పట్లో వెళ్ళేవాడిని బీచ్ల్లోకి. ఇది దాటితే బీచే, ఏం లేదు. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా అడవిలాగా ఉంటుంది. అడవి మధ్యలో చిన్న చిన్న దారులు ఉంటాయి, ఇట్లా ర్యాండమ్ ప్లేసెస్లో. టూరిస్టులే రాని ప్లేసెస్ అనమాట. ఇంకెవరు ఉండరు, అలోన్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ మనుషులు ఎవరు లేకపోతే కొంచెం భయంగా ఉంటుంది. అందరికీ అది ఇష్టం ఉండదు. నేనైతే ఎక్కువ ఇష్టపడతాను ఇట్లా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇందాక రుషికొండ బీచ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇలా కూడా మనం బీచెస్ని కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్వరూ లేరు, మొత్తం ఖాళీ. అదిగోండి అక్కడ పశువులు ఉన్నాయి, కొన్ని పక్షులు అవి ఇవి, అంతే, ఇంకెవ్వరు లేరు. కానీ పర్ఫెక్ట్ స్పాట్ ఇది. అంటే ఎట్లాంటి ట్రాఫిక్ సౌండ్స్, మనుషుల సౌండ్స్ ఇవేమి ఉండవు. ఇంకా బీచ్ సౌండ్స్, ఆ వాటర్ సౌండ్స్, గాలి, అంతే, ప్యూర్ నేచర్. ఇంకా అదిగోండి ఈ వైబ్ ఎలా ఉంది చెప్పండి. ఇందాక రుషికొండ వెళ్ళాం కదా, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. ఎవ్వరు లేరు లిటరల్లీ. నేను ఒక్కడే బీచ్ మొత్తంలో. బాబా 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 అమేజింగ్. కొంచెం ఆ రాళ్ళ దాకా వెళ్దాం. ఇదిగోండి అన్నీ ఇలా కొండరాళ్ళే, చుట్టూ ఎటు చూసినా కూడా కొండరాళ్ళే. అది రుషికొండ. ఇక్కడ ఇంకొక కొండ ఉంది, దీనిపైన ఏదో హోటల్ లాగా కూడా ఉంది, మంచి సీ వ్యూతో. ఇంకేం లేదు చుట్టూ. నాకెప్పుడు ఇలాంటి వైబ్ కావాలి. జనాలే లేని ఆఫ్ బీట్ ప్లేసుల్లో మనం ఒంటరిగా ఎంజాయ్ చేయాలి. అప్పుడే కదా ద రియల్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వగలం. సోలో ట్రావెలింగ్లో బ్యూటీ ఏంటంటే మనకు నచ్చిన ప్లేసెస్లో నచ్చిన టైంలో ఎట్లా కావాలని ఎట్లా వెళ్ళిపోవచ్చు. నాలాగా నాకే గుడ్ మూమెంట్ ఓవర్ హియర్. సూపర్. అసలు ఆ పైన ఎండగా ఉన్నా కూడా గాలి చల్లగా వస్తుంది, చల్లటి గాలి తగులుతుంది. ఇక్కడ చూడండి, నేను వీడియో తీస్తుంటే నాకు ఒక టార్టాయిస్, స్నాపింగ్ టర్టిల్ అంటారు దీన్ని, స్నాపింగ్ టర్టిల్ చచ్చిపోయి పడుంది ఇక్కడ. ఎంతసేపు స్ట్రగుల్ అయిందో తెలియదు కానీ రివర్స్ అయిపోవడం వల్ల కొట్టుకొని చచ్చిపోయింది. దారుణంగా చచ్చిపోయింది పాపం. ఇక్కడ ఎవ్వరు ఉండరు కదా కాపాడడానికి. చాలా స్ట్రగుల్ అయినట్టుంది పాపం. మెరీన్ లైఫ్ ఇలా అయిపోతుంటే చూసి తట్టుకోలేను. అది ఈజీగా 120 ఇంకా ఎక్కువ 200 years దా బతుకుద్దాం. అలాంటిది పాపం ముందే దాని ఆయుష్ తీరిపోయింది. సో ఎనీవే, మనం అయితే ఇప్పుడు ప్లాన్ ప్రకారం తెనేటి పార్క్ వెళ్ళిపోవాలి. తెనేటి పార్క్ కవర్ చేసిన తర్వాత లంచ్కి వెళ్ళిపోదాం. లంచ్ టైం అయింది, 12:30 అవుతుంది. మెయిన్ అట్రాక్షన్స్ అన్ని ఒకే రోడ్లో ఉంటాయి వైజాగ్లో, అదే బ్యూటీ. లెట్స్ గెట్ బ్యాక్ టు స్కూటీ. ఇక్కడ నుంచి అడవిలో నుంచి నడుచుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళాలి. తెనేటి పార్క్లో కలుద్దాం. తెనేటి పార్క్ దగ్గరికి వచ్చాం. ఫ్రీ పార్క్, టికెట్ ఏం లేదు. సో ఈ పార్క్ నుంచి స్టెప్స్ దిగుతూ కిందకు వస్తే మనకి ఇంకా కిందకి వెళ్ళాలి. ఇట్లా ఇక్కడ కూడా బీచ్ ఉంటుంది కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, చూపిస్తా పదండి మీకు. ఇక్కడ ఫ్రీ పార్క్ కాబట్టి చాలామంది వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. వీళ్ళేదో కాలేజ్ నుంచి వచ్చినట్టున్నారు. చాలా కిందకి దిగాలి. చూడండి, ఇటు కూడా ఒక మంచి బీచ్ ఉంది, సూపర్ వ్యూ ఇక్కడ నుంచి కూడా. అక్కడ చూసారా ఒక షిప్ రెక్ ఎలా ఉందో, అది చూపించడానికి వెళ్తున్నాను. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తూ చెప్తా. స్టోరీ చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు ఉంటారేమోనని అనుకొని చేయడమే అంతే. ఎన్నో లక్షల వీడియోలు చూస్తుంటారు ఆల్రెడీ. ఇది దిగేటప్పుడు ఈజీయే కానీ ఎక్కేటప్పుడు ఎంత ఎక్కాలో. సో ఈ షిప్ అంట బంగ్లాదేశీ వాళ్ళ షిప్. ఆ రోజు వెదర్ కండిషన్స్ వల్ల ఏమో తెలియదు కానీ చూసుకోకుండా మనోడు ఒడ్డు దాకా వచ్చేసి
ఆ ఒడ్డు దగ్గర స్టక్ అయిపోయింది అంతే. దాన్ని కలెక్ట్ చేయాలంటే ఎన్నో క్రోర్స్ ఖర్చు పెట్టాలంట. అంటే ఆ షిప్ని మళ్ళీ వాటర్లోకి నెట్టాలంటే బంగ్లాదేశ్ వాళ్ళు కదా, అసలే పేద కంట్రీ, సో వాళ్ళు ఎఫోర్డ్ చేయలేక ఇక్కడే వదిలేశారు. అప్పటి నుంచి అది ఇక్కడే ఉంది. అదే ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది అందరికి. ఈ తెనేటి పార్క్కి వచ్చిన వాళ్ళందరూ ఇది చూడకుండా వెళ్ళరు. అబ్బా బాబా బాబా బా ఎంత ఉందో. పైన ఏదో వెల్డింగ్లు కూడా చేస్తున్నారు. మరి దాన్ని బాగు చేస్తున్నారో లేకపోతే స్క్రాప్ కలెక్ట్ చేస్తున్నారో దీని నుంచి నాకైతే తెలియదు కానీ. సో ఇది ఇంకా దగ్గరికి వెళ్తే నేను తడిచిపోతా. పెద్ద షిప్ చూడండి ఎంత ఉందో దాని ముందు. సో ఈ పైనుండి చూడండి మంచి పానోరామిక్ వ్యూ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇందాక మనం వెళ్ళిన షిప్ రెక్ అది మంచి గ్రీన్ బ్లూయిష్ కలర్లో కనిపిస్తున్నాయి నాకు కెమెరాలో ఎలా ఉంది కానీ. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. క్రేజీ. మొత్తం ఎటు చూసినా కూడా మంచి మంచి వ్యూస్. ఇక్కడ నుంచి నాకు అసలు కదలాలని అనిపించలేదు. మంచి కార్నర్లో నుంచి ఉంటే సూపర్. అసలు ఫోటో దిగుదాం ఇక్కడ.